ఓం శ్రీ గురుభ్యో నమః. 21 మే 2023. ఇప్పుడు మనకి లక్ష్మి గారు త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలోని 20వ అధ్యాయం చదివి వివరిస్తారు. ఇది కొంచెం వెనక్కి వెళ్దాం. సాకారమూర్తులను ఉపాసించేవారు, యజ్ఞములు చేసిన వారు, ఇంకా ఇది అవ్వలేదు కదా. కానీ పదవులను పొందువారందరూ జ్ఞానులై ఉండాలనే నియమం లేదు. కొందరు కేవలం యజ్ఞముల చేత గాని తపస్సుల చేత గాని పదవులను పొందుతారు. ఇది అయిందా లేదా? నేను ఇటు అటు ఈ అధ్యాయం చూడడానికి తిప్పాను. జీవులలో అనేక తరగతులు గలవు. శ్రవణ మనన నిధిధ్యాసములతో నిర్గుణ బ్రహ్మమును ఉపాసించి జ్ఞానము చేత ఆత్మసాక్షాత్కారమును పొందిన జీవన్ముక్తులు పొందుతారు. జ్ఞానం కలగడానికి పూర్వం వీరిలో కొందరు పెద్ద యజ్ఞములు గొప్ప తపస్సులు చేసి ఉంటారు. ఆ పుణ్యం యొక్క అతిశయం చేత వారు విశ్వ పరిపాలనలో అధికార పదవులలో ఉంటారు. విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ప్రజాపతులు, మనువులు, సప్తర్షి మండలంలోని మహర్షులు, వేదవ్యాసులు మొదలైనవన్నీ ఇటువంటి పదవులే. ఇది అయిందా లేదా వసంత గారు? అయింది. నేను అన్మ్యూట్ చేయకుండా మాట్లాడిశాను. అయిపోయింది పదవుల గురించి. వీరు ఏ లోకానికి ఇటువంటి పదవులే. ఇక్కడ ఇదంతా కంటిన్యూ చేసేస్తాను. వీరు ముక్తులగుటిచే ప్రారబ్ధం యొక్క అంతంలో శరీరం పడిపోయినప్పుడు, కుండ పగిలిపోయినప్పుడు కుండలోని ఆకాశం చుట్టూ సర్వవ్యాపకమైన ఆకాశంలో కలిసిపోయినట్లు వీరి ఆత్మ కూడా పరమాత్మలో లీనం అవుతుంది. వీరు ఏ లోకానికి వెళ్ళరు. ఎక్కడి వారు అక్కడే పరమాత్మలో లీనం అవుతారు. కానీ అంటే వీరు ఉత్తమ జ్ఞానులు. అధికార పదవుల్లో ఉండి వ్యవహరిస్తున్నప్పుడు కూడా ముక్తులే. కానీ పదవులను పొందు వారందరూ జ్ఞానులై ఉండాలనే నియమం లేదు. కొందరు కేవలం యజ్ఞముల చేత గాని తపస్సుల చేత గాని పదవులు పొందుతారు. వీరికి పదవీకాలం ముగిసినంతనే సహుషునికి సర్పజన్మ వచ్చినట్లు జన్మాంతరం తప్పదు. అగ్ని, వాయువు, ఇంద్రుడు మొదలైన పదవులలో ఇటువంటి వారు అనేకులు ఉంటారు. ఇవన్నీ పదవులే. సగుణ బ్రహ్మోపాసకులు 2వ తరగతి. పంచాగ్ని విద్యను, శ్రద్ధను, సత్యమును, సగుణ బ్రహ్మమును ఉపాసించిన వారు మరణించినప్పుడు అర్చిరాది మార్గములో బ్రహ్మలోకమునకు చేరుతారు. అక్కడ వీరు బ్రహ్మదేవుని వద్ద ఆత్మవిచారమును గావించి ఆయన యొక్క పదవీకాలం ముగిసినప్పుడు ఆయనతో పాటు వీరు కూడా ముక్తిని పొందుతారు. కావున వీరు బ్రహ్మలోకము నుండి తిరిగి రారు. తర్వాత సాకారమూర్తులను ఉపాసించేవారు, యజ్ఞములను చేసిన వారు 3వ తరగతి. వీరు భూమాది మార్గములో గంధర్వలోకం, పితృలోకం, ఇంద్రలోకం మొదలైన స్థానములకు వెళ్ళి అక్కడ తమ పుణ్యఫలాన్ని అనుసరించి భోగములను అనుభవించి పుణ్యం క్షీణించినప్పుడు అక్కడ నుండి మత్స్యలోకానికి తిరిగి వచ్చి పూర్వకర్మ శేషాన్ని అనుసరించి జన్మలను పొందుతారు. అర్చిరాది మార్గం శుక్లగతి అని, ధూమాది మార్గం కృష్ణగతి అని భగవద్గీతలో నిరూపించబడింది. సామాన్యములైన పుణ్యములను పాపములను చేయిచుండువారు ఏ లోకమునకు వెళ్లకుండా ఇక్కడే పుణ్యాతిశయమును బట్టి మహారాజులుగా, మంత్రులుగా, సంపన్నులుగా, పాపం ఎక్కువగా ఉంటే పశుపక్షాది జన్మలను పొందుతారు. వీరు 4వ తరగతి. మహాపాపములను చేసిన వారు 5వ తరగతి. వీరు నరకానికి వెళ్లి యాతనలు అనుభవించి పూర్వకర్మ శేషాన్ని అనుసరించి మనుష్యాది జన్మలను పొందుతారు. ఈ దృష్టితో చూసినప్పుడు పై కథలో బ్రహ్మసభలో 2 తరగతుల వారు ఉన్నారని గ్రహించవలసి ఉంది. విష్ణువు, ఈశ్వరుడు, వశిష్ఠ, విశ్వామిత్రులు మొదలైన మహర్షులు 1వ తరగతి వారు. వీరు ఉత్తమ జ్ఞానులు, జీవన్ముక్తులు. దేవి చెప్పిన విషయములన్నీ వీరికి తెలిసినవే గాని కొత్తవి కావు. వీరు బ్రహ్మసభకు ఆగంతకులుగా వచ్చినవారు, అనగా సభలో పాల్గొనటకై తాత్కాలికంగా వచ్చినవారు. వీరు బ్రహ్మలోక నివాసులు కారు. ఆ సభలో కలిగిన వివాదం వీరు ప్రారంభించింది కాదు. వారికి జ్ఞాన విషయంలో ఎప్పుడూ సందేహమే ఉండదు. అలా ఉంటే వారు జ్ఞానులు కారు, జీవన్ముక్తులు కాలేరు. ఇక వివాదం సగుణ బ్రహ్మోపాసకులై
బ్రహ్మలోకానికి వచ్చిన 2వ తరగతి వారిలోనే బయలుదేరిందని గ్రహించవలసి ఉంది. వీరు ఆగంతకులు కారు. సభ ముగియగానే విష్ణువు, ఈశ్వరుడు, వశిష్ఠ మొదలైన బ్రహ్మర్షులు తమ స్థానాలకి తిరిగి వెళతారు. వీరు అలా తిరిగి వెళ్లరు. వీరు భూలోకంలో ఉపాసనలు చేసి మరణించిన తరువాత అర్చిరాది మార్గంలో బ్రహ్మలోకంలో నివసించడానికై వచ్చినవారు. కావున వీరు బ్రహ్మలోకంలో నిత్య నివాసులు. వీరు భూలోకంలో ఉన్నప్పుడు శ్రవణ మనన నిధి ధ్యాసనములతో ఆత్మవిచారాన్ని చేసి జ్ఞానమును పొందినవారు కాదు. వీరు బ్రహ్మలోకంలో ఆత్మవిచారం చేసి జ్ఞానులై బ్రహ్మదేవునితో కూడా ముక్తిని పొందవలసిన వారు. కావున వీరు బ్రహ్మలోకంలో నిత్యం ఆత్మ విచారమునే చేస్తూ ఉండాలి. వీరి చేత ఆత్మవిచారం చేయించి వీరిని ముక్తులను గావించవలసిన కర్తవ్యం బ్రహ్మదేవునికి ఉంది. ఆయన యొక్క పదవీ బాధ్యతలలో ఇది ఒకటి. బ్రహ్మలోకానికి ఉపాసకులై వచ్చిన వారు అక్కడ ముక్తి పొందవలసిందే గాని మరల తిరిగి వచ్చుట పునరావృత్తి అనేది లేదు. ఇది విశ్వ విధానములలో ఒక నియమం. ఇంతవరకు నిన్న అయిందా? ఇప్పుడు అంటే ఏంటి? అర్చిరాది మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు ఆ బ్రహ్మలోకంలోనే ఉండిపోతున్నారు. ఈ మిగతా విశ్వామిత్ర మహర్షి వీళ్ళందరూ విష్ణువు వీళ్ళకి ఏమిటంటే తిరిగి వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతారు. అయితే బ్రహ్మలోకంలో వచ్చిన వీళ్ళు భూలోకంలో సాధన చేయలేదు గనక శ్రవణ మనన నిధి ధ్యాసనములు ఇప్పుడు బ్రహ్మతో పాటుగా అక్కడ చేసి వాళ్ళు తిరిగి ముక్తులవుతారు కానీ తిరిగి వెనక్కి రారు. ఇది అక్కడ నియమం అంటున్నాడు. వీరు బ్రహ్మలోకానికి మొదట వచ్చినప్పుడు అక్కడ అద్భుతమైన సన్నివేశం ముగ్ధులై బ్రహ్మదేవుని యందు భయభక్తులతో శ్రవణ మనన నిధి ధ్యాసనములను ఆరంభించిన కాలం గడిచే కొద్దీ ఆయనతో అతి పరిచయం వలన శ్రద్ధ సన్నగిల్లుట సహజం. మరియు ఒక మహాసభ ఏర్పాటై ఆగంతకులు అనేకులు వచ్చి ఉన్నప్పుడు వారి ఎదుట నాకు విషయం తెలియలేదు, అనుగ్రహించి వివరించండి అని బ్రహ్మదేవుని సైతం ప్రార్థించడానికి వారు సంకోచపడుట సహజం. వారికి కూడా మేం మహాతపస్సులం అనే అభిమానం ఉండనే ఉండును.